హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం అండి. 12వ పీఆర్సీ అయితే త్వరలో ఐఆర్ ప్రకటన. మరి పూర్తి వివరాలంటే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే 12వ పీఆర్సీని వెంటనే నియమించాలి అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే కోరడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి 12వ వేతన సవరణ కమిటీని పీఆర్సీని వెంటనే నియమించాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే కోరారు. ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏలూరులో ఆదివారం నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు కె రమేష్ కుమార్ అలాగే అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరినీ వెంటనే మధ్యంతర భృతి చెల్లించాలి ఉద్యోగులందరికీ అయితే కోరారు. విశ్రాంత ఉద్యోగులకు పాత స్లాబ్ల ప్రకారం పెన్షన్ చెల్లించాలని, ఒప్పంద ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి దామోదర్ రావు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ అనంతరం బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలని అయితే పొరుగు సేవల ఉద్యోగుల సంక్షేమ పథకాన్ని వర్తింపజేయాలని అయితే విజ్ఞప్తి చేశారు. తదుపరి ఏపీ జేఏసీ అమరావతి ఖాళీ అయిన ప్రాంతాల్లో రాష్ట్ర కోశాధికారి కె సంగీతరావు, కో చైర్మన్గా జె శ్రీనివాసరావు, రాష్ట్ర వైస్ చైర్మన్ ప్రసాదరావు గారు అయితే అలాగే రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శిగా అయితే ఆంజనేయులకు నియమించారండి. సో మొత్తానికైతే ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడైన బొప్పరాజు వెంకటేశ్వర్లు 12వ పీఆర్సీని వెంటనే నియమించి ఐఆర్ని త్వరితగతిన ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.